Hi everyone, welcome to 9th class students for maths class. Today I am going to explain polynomials exercise 2.4 fifth problem second one. Given that one, factorize this one also. 2x square plus y square plus 8z square minus 2 root 2 into xy plus 4 root 2 into yz minus 8xz. ఈ ప్రాబ్లమ్ని ఫ్యాక్టరైజ్గా రాయాలి మనం. ఇక్కడ చూడండి, ఇది 2 రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాసి, ఎందుకని రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 వస్తుంది, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ అవుతుంది, వై స్క్వేర్. ఈ 8z స్క్వేర్ని 2 రూట్ z హోల్ స్క్వేర్ అని రాశారు. ఎలా 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, రూట్ 2కి రూట్ పోతే 2, 4 2s are 8z స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, రైట్. ఇక్కడ మనకి మైనస్ ఉంది, ఎక్స్వై టర్మ్స్ ఉన్నాయి. ఎక్స్ కానీ వై కానీ మైనస్లో మార్చుకోవాలి అంటే మనం నెక్స్ట్ టర్మ్ కూడా అబ్జర్వ్ చేద్దాం. ఎక్స్కి ఇవ్వాలా వైకి ఇవ్వాలా అనేది. ఇక్కడ వైజెడ్ ఉంది కనుక ఈ రెండు పాజిటివ్లు వచ్చినాయి. ఇక్కడ ఎక్స్జెడ్ ఉంది అంటే ఇక్కడ ఎక్స్జెడ్ అంటే ఈ మూడింటిని అబ్జర్వ్ చేసుకుంటే ఎక్స్ నెగిటివ్లో ఉందని అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి -2 రూట్ 2 హోల్ స్క్వేర్ అని రాస్తే ఈ టర్మ్స్ అన్నీ ఈక్వల్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ 2x అంటే 2 రూట్ 2 xy వచ్చేసింది. ఇక్కడ మైనస్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలండి, ఎక్స్ ప్లస్లో మైనస్ రాయాలి, ప్లస్ ఈ టర్మ్ కూడా అంతే, ఇక్కడ మళ్ళీ ఎక్స్ ప్లస్లో మైనస్ రాయాలి, ఈక్వల్ అయిపోతాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇది ఏ ఐడెంటిటీ రూపంలో ఉంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఐడెంటిటీ రూపంలోకి వచ్చింది. ఐడెంటిటీ రాసిన తర్వాత మీరు ఇలా బాక్స్లో రాయండి, నీట్గా ఉంటుంది నోట్స్. ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు, ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎంత వచ్చింది, -√2 ఎక్స్, వై ప్లేస్లో వైఏ, జెడ్ ప్లేస్లో 2 రూట్ జెడ్ హోల్ స్క్వేర్. దీన్ని ఫ్యాక్టర్స్ కనుక 2 టైమ్స్గా రాసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and share with your friends. Thank you once again.